నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మర్యాదపూర్వకంగానే కలిశారని తెలిపిన నరసింహన్ ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో హల్చల్ తన నియామకంలో వాస్తవం లేదని మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పశ్చిమ బెంగాల్లో ఆగని హింసాత్మక సంఘటనలు హోంమంత్రికి నివేదిక అందించిన గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు విశాఖ జిల్లా పిసిరికాడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న చిన్నారుడు ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ భేటీ అయ్యారు దాదాపు గంటకు పైగా సమావేశం సాగింది కేవలం మర్యాదపూర్వకంగానే హోంమంత్రిని కలిశారని తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షాకు వివరించారని గవర్నర్ నరసింహన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించబోతున్నారంటూ నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతుంది సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఏపీ గవర్నర్గా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది రాత్రి 10 గంటలకు కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఓ ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితున్న సుష్మా స్వరాజ్కు అభినందనలని పేర్కొన్నారు దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది అయితే ఆ తర్వాత కాసేపటికే మంత్రి తన ట్వీట్ను డిలీట్ చేశారు తాను ఏపీ గవర్నర్గా నియమితులైనట్టు వచ్చిన వార్తలపై సుష్మా స్వయంగా స్పందించారు ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు మారలేదు అధికార తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య నిత్యం ఎక్కడో ఒకచోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి శనివారం జరిగిన హింసలో 4 మృతి చెందినట్టు ప్రచారం జరుగుతుంది దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక అందించారు దీనిపై త్రిపాఠి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో పరిస్థితి మరీ దిగజారితే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని స్పష్టం చేశారు ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటనలో ఇప్పటి వరకు 12 మంది మరణించారని అల్లర్లు మరింత పెచ్చరిల్లితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు అయితే రాష్ట్రపతి పాలనపై తాను ప్రధానికి గాని కేంద్ర హోంమంత్రి గాని ఎలాంటి ప్రతిపాదన చేయలేదని త్రిపాఠి వెల్లడించారు బెంగాల్లో హింసకు మీరంటే మీరు కారణమని టీఎంసీ బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పట్ల త్రిపాఠి అసహనం వ్యక్తం చేశారు ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకునే బదులు సామరస్యపూర్వక వాతావరణంలో శాంతి భద్రతను నెలకొనేందుకు కృషి చేయాలని హితవు పలికారు ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో 25 మంది మంత్రులు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా 5గురికి ఉప ముఖ్యమంత్రులుగా కేటాయించిన జగన్ సంచలనం సృష్టించారు కాగా మొదటిసారి అమరావతిలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలపై చర్చలు జరిపారు ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ పెంచడం వృద్ధాప్య పెన్షన్ను 2250కి పెంచడం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయడం లాంటి కీలక విషయాలపై కేబినెట్లో చర్చలు జరిపారు అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గోల్నాక తులసిరామ్నగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నేను మంత్రి అయిన దేశ ప్రజలతో పాటు నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యం గత 15 ఏళ్లుగా రోజు పాదయాత్ర ద్వారానే ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు
ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు దేశంలో అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ బాధ్యతలను నాకు అప్పగించారు. తప్పకుండా దేశమంతా పర్యటించి హోంశాఖకు సంబంధించినటువంటి అనేక సమస్యలలో నేను పోలీసులకు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాను. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండడం పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఆయన ఖండించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల పరిస్థితిని నాయకులు చంద్రబాబుకు వివరించారు. కాగా ఈ నెల 15న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇతర నేతలకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రస్తుత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ బీటీ ప్రత్తి విత్తనాలు కలకలం రేపుతున్నాయి. సీర్పూర్టి ఏరియాలోని విశ్వసనీయ సమాచారం మేరకు ముడుగులు సుబ్బారెడ్డి వద్ద ప్రభుత్వం అనుమతి లేని 260 నకిలీ విత్తన ప్యాకెట్లు దొరికాయి. వీటి విలువ 2 లక్షలు ఉంటుంది. తదుపరి సమాచారంతో సంతోష్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద 10 నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభించాయి. మరియు శంకర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద 12 కేజీల లూజ్ విత్తనాలు లభించాయి. వీటి మొత్తం విలువ 28,800 ఉంటుంది. వ్యవసాయ అధికారులు, పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఉన్న 300 నకిలీ విత్తన ప్యాకెట్లను, ప్రతి విత్తనాలను వ్యవసాయ శాఖ జి రామకృష్ణ సిఎస్జి స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మీద పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలో భాగంగానే తేదీ 3/6/2019 రోజున శ్రీపూర్తి మండలంలో వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీపూర్తిలో డౌన్ ఏరియాలో ఈ మాడుగుల సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సోదా చేస్తే అతని వద్ద 10 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ దొరికినాయి. వాటి విలువ 9,300. అదేవిధంగా ఒక 12 కేజీల లూసు విత్తనాలు, ఒక 18,000 రూపాయలు దొరికితే ఆ సుబ్బారెడ్డి మరి ఇతరులు విచారించినప్పుడు మరి ఈ పత్తి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఎవరు సరఫరా చేస్తున్నాయి వాళ్ళు విచారించినప్పుడు వారు తెలియజేసిన కదా కట్ట హనుమంతరావు, ఇతని గుంటూరు జిల్లా, ఈ వ్యక్తి వారికి సరఫరా చేస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దీని మీద శ్రీపూర్తి పోలీస్ స్టేషన్లో అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసు పరిశోధనలో భాగంగా ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ విత్తనాలను వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని రైతులకు అందరికీ సరఫరా చేస్తూ అతని మీద గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా మరి పోలీసుకు వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న రోజు సాయంత్రం అతన్ని బల్లాసా వద్ద పట్టుకోవడం జరిగింది. అతను కారులో వెళ్తా ఉంటే సమాచారం తీసుకుని పట్టుకుంటే అతని వద్ద 33,42,450 రూపాయల నగదు,
ఈ డబ్బంతా కూడా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన డబ్బులంతా కూడా దాంతో పాటు ఈ నకిలీ విత్తనాలు కూడా అతని కార్డులో చెప్పడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం గొల్లగూడెం రైతులు తమ భూములను ఫారెస్ట్ అధికారుల నుండి కాపాడాలని తమ భూముల నుంచి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓకు మెమోరాండం సమర్పించారు. గత 60 సంవత్సరాలుగా ఈ భూముల్లో తామే వ్యవసాయం చేసుకుంటున్నామని ఈరోజు మా భూములంటూ లాక్కుంటున్నారని ఎంఆర్ఓ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు రైతులు పాల్గొన్నారు. చేతుల మీదకి ఏమన్నా అసలు కల్పించాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 5 నెలల నుండి ఆశా కార్యకర్తలకు జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఏ సర్వేలు వచ్చినా గానీ ముందు ఆశా కార్యకర్తలు చేయాల్సి ఉందని, కనీసం స్టేషనరీ బిల్లులు గవర్నమెంట్ నుండి రాకపోవడం, ఆ బిల్లులు కూడా ఆశా వర్కర్లు భరించడం బాధాకరమని ఆదిలాబాద్ జిల్లా సిఐటియు అధ్యక్షులు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 7,500 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉండగా 5 నెలల నుండి పెండింగ్లో ఉందని, మరోమారు తెలంగాణ ప్రభుత్వం గెలిచినా 5 నెలలు గడుస్తున్నా పెంచినా 1,500 మాటే పక్కన పెడితే 5 నెలల నుంచి జీతాలు రాకపోవడం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశా వర్కర్లకు 10,000 పెంచడం, మరి మన తెలంగాణలో ఇంత తక్కువ జీతం, అందులోనూ 5 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల ఆశా వర్కర్లు జీవనం స్తంభించిపోతుందని, కాబట్టి సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆశా వర్కర్లకు 10,000 జీతాలు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 7,500 రూపాయలు ఫిక్స్డ్ పారితోషికం చెల్లిస్తామన్నటువంటి ప్రభుత్వము ఆ వేతనాల్ని తక్కువ చెల్లిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా 7,500 రూపాయల చొప్పున చెల్లించట్లేదు. చెల్లిస్తున్నటువంటి వేతనాలే తక్కువ. ఆ వేతనాలు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి అనంటే ఆశా వర్కర్ల యొక్క కుటుంబాలు ఎంతటి అర్ధాకలితోని అలమటిస్తున్నాయో ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఎమ్మెల్యేల జీతాలు కానీ, మంత్రుల జీతాలు కానీ, జిల్లా స్థాయి అధికారుల జీతాలు కానీ ఎవరి జీతాలైనా ఆగి ఉన్నాయా 5 నెలల నుంచి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు డబ్బులు తీసుకోవడానికి, జీతాలు తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ కష్టపడి పనిచేసేటటువంటి కార్మికులకు మాత్రం చెల్లించడానికి డబ్బులు మీ దగ్గర లేవా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. అనేక సర్వేలు, ఏ సర్వేలు వచ్చినా ఆశా వర్కర్ల ద్వారా చేయిస్తారు. వాటికి డబ్బులు 1 రూపాయి కూడా చెల్లించరు. ఆఖరికి స్టేషనరీ కూడా ఆశా వర్కర్ల జేబుల్లో నుంచి పెట్టుకొని పేపర్లైనా, పెన్నులైనా, రకరకాల స్టేషనరీ డబ్బులు కూడా ఆశా వర్కర్లు జేబులకెళ్ళ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఈ రోజున ఆశా వర్కర్లకు రెండవసారి అధికారంలోకి. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో బడిఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని, ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్యను అభ్యసించవచ్చని తెలుపుతూ గ్రామంలో యువత, పిల్లలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 50 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలను వదిలి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ప్రసాదరావు గ్రామానికి చేరుకొని మరికొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా అవగాహన కార్యక్రమంలో చేపట్టారు. అనంతరం పాఠశాల వద్ద తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న అధికారులు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామంగా పిసినికాడ నిలిచిపోతుందని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో మరిన్ని గ్రామాలు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రైవేట్ పాఠశాలల దోపిడిని నిలువరించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి అలాగే అద్భుతమైనటువంటి విద్యాశాఖ మార్చి ఇచ్చినారు మనకి.
విద్యాశాఖ మంత్రి గారికి కూడా సురేష్ గారు అద్భుతమైనటువంటి మనిషి, అత్యధిక విద్యావంతులు వారి దృష్టికి కూడా ఈ 2 విషయాలు మనం తీసుకెళ్లాలనేటువంటి నా ఆలోచన. అలాగే మీ గ్రామం తరఫున ఎమ్మెల్యే గారు, మన యువ ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, మీ ఎమ్మెల్యే అమర్నాథ్ గారే కనుక వారి దృష్టిలో కూడా ఇది పెడతాను. వారి ద్వారా అతనికి అత్యంత అనుబంధం ఉంది ముఖ్యమంత్రి గారితో. వారి ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఈ క్లిప్పింగ్స్ మీరు ఇచ్చినటువంటి నాకు పంపించండి. ఈ కార్యక్రమాల ద్వారా ఫోటోస్, వీడియోస్ అవన్నీ పంపించండి. అలాగే మా భారత వికాస్ పరిషత్ తరఫున ఈ స్కూల్ మేము అడాప్ట్ చేసుకుంటూ ఈ స్కూల్ కావాల్సినటువంటి మిగతా మౌలిక సదుపాయాలన్నీ కూడా భారత వికాస్ పరిషత్ తరఫున మేము ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఏంటేంటి కావాలనేది లిస్టు మేము తయారు చేసి బాగా చదువుకుంటారా స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో మంచిది. మీకు అంత ఇంగ్లీష్ మీడియం కూడా పెడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి గారు, అవునా? మన ప్రభుత్వము పెడుతున్నారు తెలుసా? సినిమాల్లో చూసావా పోలీసుని? నీకు ఇష్టమైన పోలీసు అవుతావు బాగా చదువుకుని. ఏమ్మా నువ్వు? అలాగే మా భారత వికాస్ పరిషత్ తరఫున ఈ స్కూల్ మేము అడాప్ట్ చేసుకుంటూ ఈ స్కూల్ కావాల్సినటువంటి మిగతా మౌలిక సదుపాయాలన్నీ కూడా భారత వికాస్ పరిషత్ తరఫున మేము ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఏంటేంటి కావాలనేది లిస్టు మేము తయారు చేసి ఓకే సార్, రైట్ అండి. నేను 9 సంవత్సరాలు అంటే 9th టైం దాన్ని ఈజీగా చదవడం చెప్తాను చూడండి ఒకసారి. ఎంత ఓకే సార్, రైట్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మన ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షల మేరకు, వారి ఆశయాల మేరకు ఈరోజు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో ఒక ఆదర్శవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ముందడుగుని గ్రామ ప్రజలు యువత సహకారంతో, అలాగే ఇక్కడ పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక నిర్మలాదేవి గారి టీచరు, రాము అనేటువంటి టీచరు, అలాగే మరికొంతమంది యువత సహకారంతో చాలా అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి స్కూలులో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలకు తలదన్నే విధంగా తయారు చేస్తాను అనేటువంటి వారు ఇచ్చినటువంటి మాటని నమ్మి వారి పట్ల ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు గ్రామస్తులు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 50 మంది పిల్లలు వివిధ కాన్వెంట్లలో చదువుతున్న పెద్ద రెప్యుటేషన్ ఉన్నటువంటి కాన్వెంట్లో చదువుతున్నటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చేసి రేపు 12వ తారీఖున బడి ఓపెన్ అవుతోంది కనుక ప్రభుత్వ బడిలు ఈరోజు 50 మంది పిల్లల్ని తీసుకొచ్చి కాన్వెంట్లో చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించడం జరగడం అనేటువంటిది నిజంగా ఆంధ్రప్రదేశ్లో పిసినికాడ గ్రామం ఆదర్శమైనటువంటి గ్రామంగా నిలబడిపోతుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి, మా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కొంత స్ఫూర్తినివ్వడం జరిగింది. ఆ పిల్లలకి కొంతవరకు కూడా మేము వాళ్ళతో పిల్లలకు కూడా పసిపిల్లలతో కూడా కొంతసేపు సమయాన్ని వెచ్చించడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలతో ఒక లాభం ఏంటి, ఎలా మేమంతా చదువుకున్న ప్రభుత్వ పాఠశాల ఈ స్థాయికి ఎలా వచ్చాం అనేటువంటి కొంచెం స్ఫూర్తిని, కొంత ఉత్సాహాన్ని కల్పించడం కోసం రావడం జరిగింది. అలాగే గ్రామస్తులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత, తల్లిదండ్రులు, మహిళామణులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్కూల్ గురించి చాలా చక్కగా వాళ్ళకి చిన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమాలను కూడా త్వరలో ఒక సరస్వతి విగ్రహం ఓపెనింగ్ ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఈ స్కూల్కి సంబంధించినట్టు గోపాలరావు రిటైర్డ్ ఎస్ఐ మా పోలీస్ డిపార్ట్మెంటే, వారి భార్యమైనటువంటి నిర్మలా మేడం, రాము టీచర్, యువత అంతా కూడా మరికొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిస్తున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఒక 6 ఫ్యాన్లు ఈ రోజు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి బిగిస్తారు, పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అతి త్వరలో
మా అనకాపల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి అమర్నాథ్ గారి వారి వద్దకు వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి వారి సమక్షంలోని మిగతా కార్యక్రమాలను కూడా ప్రారంభించి విశాఖపట్నం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే పిసినికాడ గ్రామం ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా అదే దానికి వాళ్ళు దానికి ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఆ దిశగా వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల గిద్దలూరు మార్గంలో చెట్టుకు తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. 9 మందికి గాయాలైనాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం గుర్తించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామం నుండి మహానందికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి సమీపంలో ఆటో బోల్తా పడి మహిళా కూలీ అక్కడక్కడే మృతి చెందగా మరో 2 మహిళా కూలీలు సాయిలమ్మ అంతమ్ములు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. పదర మండలం మారడుగు నుండి అమ్రాబాద్ మండలం వంగోరునిపల్లి గ్రామానికి పత్తి విత్తనాలు వేసేందుకు 11 మంది కూలీలతో వస్తున్న ఆటో అదుపు తప్పి మాధవానిపల్లి గేటు మలుపు వద్ద బోల్తా పడింది. మిగతా కూలీలకు గాయాలు కావడంతో వారిని అమ్రాబాద్ ఎస్ఐ రామన్ గౌడ్ తన వాహనంలో అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రామగిరి సెక్టర్లో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు జగన్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం చౌరస్తా ఇండియన్ పెట్రోల్ పంప్. హలో దాటినాక సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ పంచాయతీ విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కర్రలు కత్తులతో దాడులు చేసుకున్నారు. దీంతో 2 వర్గాల వారికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కోదాడ మున్సిపల్ చైర్మన్ పార్టీ ఆఫీస్ ఎదురుగా ఈ దాడులు జరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. మర్యాదపూర్వకంగానే కలిశారని తెలిపిన నరసింహన్. ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ సుష్మా స్వరాజ్. సోషల్ మీడియాలో హల్చల్. తన నియామకంలో వాస్తవం లేదని మాజీ మంత్రి సుష్మా స్వరాజ్. పశ్చిమ బెంగాల్లో ఆగని హింసాత్మక సంఘటనలు. హోంమంత్రికి నివేదిక అందించిన గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు. విశాఖ జిల్లా పిసిరికాడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న చిన్నారుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.